ఎందుకు నేను అడిగాను జనరల్ బాడీని, ఎందుకు మీరు నన్ను ఇక్కడి నుంచి పొడి చేయమంటున్నారంటే ఇది రెండవ బర్త్డే. నువ్వు చేస్తున్నది ఒక సరికొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకని అక్కడ ప్రజలు నేను కోరుకుంటా ఉన్నారు, అసెంబ్లీ స్థానం మనకు భీమవరం నుంచి రావాలని మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు నేను దానికి సమ్మతించాను. ఇక్కడ 11 రోజులు దాదాపు 12 రోజులు భీమవరంలో ఉండిపోయాను. 1 రోజు 2 రోజులు ఉన్నామని అనుకున్నాను యాక్చువల్లీ వచ్చి. కానీ భీమవరం తాలూకు ప్రేమ నన్ను దాదాపు 2 వారాలు ఉండిచేలా చేసేసింది. అంటే చాలా సభలు చెప్పుకుంటాను, ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు, అసలు ఏగాధార లోయలు. అలాంటి సమయంలో కనీసం ఎప్పుడు గమ్యం ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. నేను ఒక చాలా విపరీతమైన ఫెయిత్ ఉన్నవాడిని, నమ్మకం ఉన్నవాడిని. ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే కష్ట నష్టాలు ఉండగానే వెళ్ళిపోతాను ముందుకి. నేను పార్టీ ప్రారంభించినప్పుడు నా దగ్గర ఉంది, నేను నా బ్యాంక్ అకౌంట్లో దాదాపు 1,60,00,000 ఎంత ఉండి, అంతకు మించి ఎక్కువ లేదు నా దగ్గర డబ్బులు. నేను ఏమంటానంటే పార్టీ పెట్టడానికి భావజాలం ఉండాలి కానీ డబ్బులు అవసరం లేదని తెలుసు. ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, ధైర్య సాహస లక్ష్మి అంట. అసలు ధైర్యమే లేక అసలు మనం రాజకీయాలకు ఎందుకని చెప్పి చాలా మంది ఆగిపోతూ ఉంటారు. భావజాలం అంటే చాలా సమాజాన్ని చాలా చేద్దాం అనుకున్న వ్యక్తులు. అలాంటి వాళ్ళందరికీ అసలు ముందు నేను వేరే వాళ్ళు విమర్శించడం కాదు, నేను చేయగలిగిన త్యాగాలు. చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు కథలు చదువుకుంటా ఉంటాం. అల్లూరి సీతారామరాజు ఇదే సభలో ఇదే వేదికలో నేను పోయినసారి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరితో మాట్లాడుతున్నప్పుడు ధర్మాన్ని రక్షించేవాడు క్షత్రియుడు. అలాంటి క్షత్రియుడు అల్లూరి సీతారామరాజు. నేను పాడేరుకు వెళ్తా ఉంటే అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆయన ఎన్ని చూస్తుంటే ఆయన ఇక్కడ పుట్టి పనిచేసింది గిరిజనులకు పనిచేశాడు. బయట దేశాల నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళాడు. మన సంస్కృతిని మన సమాజాన్ని కాపాడాడు. అది క్షత్రియ ధర్మం నాకు, అది స్ఫూర్తి నాకు. అలాగే మన ఒక్కొక్కళ్ళు ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజ్ తీసుకుంటే ఆ కాలేజీ ఇస్తే ఒకప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చేసేవారు. మాకు ఇంత సంపద ఉంది, 10 మందికి చదువు ఉపయోగపడద్దని చెప్పి ఒకళ్ళు కాలేజీలు కట్టిస్తే ఇంకొకళ్ళకి ప్లే గ్రౌండ్ ఇచ్చేయడం. కానీ ఈ రోజుల్లో డబ్బుండి ఇంకా డబ్బు సంపాదిద్దాం, ఇంకా డబ్బు దేనికి ఇంత డబ్బు? బతకాలి, సుఖంగా ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎదుటి వాళ్ళు మన డబ్బుతో భయపెట్టేంత డబ్బు ఇది సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉంది. మీరు డబ్బు తీసుకోండి, సంపాదించండి, కానీ ఆ డబ్బులతోటి మళ్ళీ రాజకీయాలు పెట్టుబడి పెట్టి వేలకు కూడా సంపాదిస్తున్నారు. కానీ నిజంగా నేను ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది పెద్దలు వచ్చారు ఇక్కడి నుంచి. నేను భీమవరంకి వెళ్తే ఎంతమంది ఎమ్మెల్యేలు ఒకసారి వెళ్ళారో ఒకసారి చూడండి. ఆ డంపింగ్ యార్డ్ అలాగే ఉండిపోయింది. ఒక డంపింగ్ యార్డ్కి మీరు క్లీన్ చేయడానికి ఇన్ని దశాబ్దాలు తీసుకుంటారా? ఒక ఎనుముదురు డ్రైన్ క్లీన్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకుంటారా? మీరు ఎలక్షన్లకి ఖర్చు పెట్టడానికి 40-50 కోట్లు ఖర్చు పెడుతున్నారే, ఒక డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించడానికి ఎందుకు టైం పడుతుంది మీకు? అంటే చిత్తశుద్ధి లేదు. దీని గురించి మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు? ఒకవైపు తెలంగాణ వాళ్ళు చూస్తే మన గోదావరి జిల్లాలు, పచ్చని గోదావరి జిల్లాలు, వీళ్ళకి అవసరం లేదు. పచ్చని గోదావరి జిల్లాలు ఎటు చూసిన పచ్చదనం, కరెక్టే పచ్చదనం ఉంది. పచ్చదనంతో పాటు కాలుష్యం కూడా ఉంది. కాలుష్యం గురించి ఎవరు మాట్లాడతారు? పిల్లలందరికీ వేల కోట్లు ఖరీదైన కార్లు ఇస్తే సరిపోద్దా? కాలుష్యం లేని గాలి ఇవ్వగలగాలి, చక్కటి నీళ్లు ఇవ్వగలగాలి. గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక అడుగులు తవ్వితేనేమో విషపూరితమైన నీళ్లు. ఇదే ప్రాంతంలో నేను పైన రూమ్లో ఓపెన్ చేస్తే పసుపచ్చటి నీళ్లు. ఏంటి అంటే పక్కన కలుషితాలు కలిసిపోయిన బోర్డులో నుంచి వచ్చే నీళ్ళు. బోర్డులంతా రీసైక్లింగ్ చేయాలి. ఇక్కడ బోర్డులంతా మంచి పద్ధతులు పట్టుకురావాలి, బోర్డులంతా అభివృద్ధి పట్టుకు రావాలి ఇక్కడికి. ఎందుకు నేను మీకు మాట ఇవ్వగలుగుతాను? నేను ఎవరిని నోరు తెరిచి ఏమి అడగను. ఈరోజు నేను నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను భీమవరం ఎమ్మెల్యేని చేయండి. ఎందుకు దేనికి అడుగుతున్నాను? కొత్తగా నేను జేజేలు కొట్టించుకోవడానికి నాకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు. కావాల్సినంత నేను తినగలిగేంత డబ్బు ఉంది, సంపాదించుకోగలిగేంత వృత్తి సంపాదించుకో డబ్బు సంపాదించుకోగలను, పేరు ఉంది.
కానీ ఎందుకు నేను ఈ రోజున భీమవరం ఎమ్మెల్యేలను గెలిపించమని కోరుతున్నానంటే, ఇప్పటిదాకా ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళెవరు భీమవరానికి ఎంత చేశారో మీరు నిర్ణయించుకోండి. కానీ నాకు ఒక్క అవకాశం కానీ ఇవ్వగలిగితే, ఇస్తే భీమవరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. నాకు ఆవేదన ఉంది. రెండవ పటోలి భీమవరం నర్వ్ పాయింట్. ఇక్కడ ఏమి జరిగినా ప్రపంచంలో ప్రతి మూల ఎక్కడో చోట స్పందన ఉంటుంది. అంటే అంతమంది అంత ప్రభావితం చేసే ప్రాంతం. మనం ఇక్కడ ఏంటి ఉంటుంది, ఇక్కడ మంచి చేస్తే దీని ప్రభావితం అన్ని చోట్ల ఉంటుంది. నేను గంగరాజు గారిని గెలిపించాను, ఇక్కడికి వచ్చి వారి తరపున ప్రచారం చేశాను. తెలుగుదేశం నాయకుని ఆ రోజున గెలిపించాం. ఆ రోజున ఈ రోజున నేను నోరు తెరిచి అడుగుతున్నాను, నా కోసం కాదు, మనందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. ఇందాక మన క్రీస్తు మత ప్రవక్తలు మాట్లాడుతూ, నేను మీకు పనిచేసే బానిసని, పనిచేసే సేవకుని తప్ప నేను చప్పట్లు గురించుకోవడానికో లేదంటే మీ చేత మిమ్మల్ని మీ భుజాల మీదకి నడిచే నాయకుడు కాదు. నేను మీ సేవకుడిని. ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలనంటే, నాకు నిజంగా క్రీస్తు నుంచి నిజంగా ఏదైనా నేర్చుకోవాలంటే, క్రీస్తు జీవితం నుంచి నువ్వు ఎలా సేవ చేయాలో నేర్చుకోవాలి. ఆ సేవా దృక్పథం తీసుకొచ్చింది రాజకీయాల్లోకి. నేను మీకు అండగా ఉంటాను. చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది నాకు. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి దండేసి, అంబేద్కర్ గారికి విగ్రహానికి దండ వేసి 1 కిలోమీటర్ ఎంతో నడిచెళ్ళి